నమో పాపారాయ స్వామినే నమః. మిత్రులందరికీ పాపారాయ స్వామి ఈ పీఠము ఈయన యోగ సమాధి చూడండి. ఇక్కడ ఈయన తల్లిదండ్రులు, వీరి సంతతి, వీళ్ళ వ్యవహారం మొత్తం ఫొటోస్ పెడతా చూడండి. ఒకసారి మిత్రులందరూ కూడా చూసుకోవచ్చు. మిత్రులందరికీ కూడా ఈ పాపారాయ స్వామి యోగ సమాధి చూసారు కదా, అలాగనే పాపారాయ స్వామి మునిమనవుడు, చతుర్థ పీఠాధిపతి ఈయన. అలాగనే ఇక్కడ ఫోటోలు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ చూపించడం జరుగుతుంది కదా. చూడండి, ఈరి మునిమనవుడు, వారి మునిమనవుడు, వారి మునిమనుడు, అలా అన్నీ క్లియర్గా చెప్తా. ఈ మునిమనవుడు కనకాచార్యుల స్వాముల వారి. ఆ కనకాచార్య స్వాముల వారి కుమారుడు ఈయన జగదీశ్వరాచార్య స్వాముల వారు, వారి పద్మశ్రీ దేవి గారు ధర్మపత్ని అన్నమాట. అలాగనే మిత్రులు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా గ్రహించి చూడండి. ఇక్కడ చూడండి, జగదీశ్వరాచార్య స్వాముల వారి కూతురు ఏమో వారి అల్లుడు కనక వెంకటాచార్యులు. ఈయన కూడా ఈమె పేరు విజయమాంబాదేవి గారు. వారి ఫోటోలు, వారి సంతతి గురించి కూడా చెప్తా చూడండి. ప్రస్తుత పీఠాధిపతులు అటువంటి వారు ముందు విజయమాంబాదేవి గారు వెంకటాచారి గారి కుమారుడు, ఈయన కనకాచార్యుల స్వాముల వారు. ఇప్పుడు ప్రస్తుతము ఈయన పీఠాధిపతిగా ఇక్కడ కంచికామాక్షమ్మ పీఠానికి పీఠాధిపతులై ఇది ఆరవ తర పీఠాధిపతి అని ఇప్పుడు ప్రస్తుతము. మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసినమ్మటే ఈ హైదరాబాదు నడిబొడ్డు నుండి 350 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మహత్తమైన ఈ సంఘటన గురించి ఎవరికి తెలిసినా తెలియకపోయినా మీరు వచ్చి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకొని ఆ స్వాముల వారి దగ్గరికి వెళ్ళి తీర్థప్రసాదాలు పొంది మీ వరాలు కోరుకోండి. ఈ హైదరాబాదు నిజాం రాజు వారు ఇచ్చిన ఈ శాసనం అన్నమాట. ఈ కంచికామాక్షమ్మ పీఠానికి గురువర్యులకు వీళ్ళ మొత్తానికి ఇచ్చినటువంటి ఇది శాసనము. ఈ శాసనం 1196 సంవత్సరంలో నైజాం ప్రభు దత్తా శాసనం అన్నమాట. ఇదంతా చూడండి. ఈ శాసనం ప్రకారము ఇక్కడ గుడి ఉన్నది. ఆ తల్లిని అనుగ్రహం చేసిన వారికి అష్టైశ్వర్యములతో తులతూగుతూ ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు పోతున్నారు. కాబట్టి నేను తెలుసుకొని వచ్చి ఆ స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకొని ఉన్నాను. మీరు కూడా అలాగే చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి చేరండి. ఇప్పుడు ప్రస్తుతం పీఠాధిపతులు ఉన్నటువంటి వారు శ్రీ కనకాచార్య వారి స్వాముల వారు. వీరు ఇప్పుడు యోగ ధ్యానంలో ప్రతి ఒక్కరు నిమగ్నమై ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఆయన పాదసేవ చేసుకుంటూ ఆ పాదాలకు నమస్కారం చేస్తూ మీరు అనుకున్న కోరికలు సిద్ధించేటట్టు ఈ స్వాముల వారు మన కోరికలకు అమ్మవారికి అనుగ్రహం చెప్పడానికి మార్గం కూడా ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆయన ఆశీస్సులతో, ఆయన తీర్థ ప్రసాదాలతో మన కోరికలు సిద్ధించుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి పాత్రలకు అంగీకారం కావాలని కోరుకుంటూ వీడియో పూర్తి చేయడం జరుగుతుంది. ఓకేనా మిత్రులారా?